వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గాంధీ హాస్పిటల్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, రాకేష్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీస్ వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలింపు. బలవంతపు అరెస్టులపై మండిపడ్డ పల్లా, ఏనుగుల రాకేష్ రెడ్డి. మరో 40 మంది బీఆర్ఎస్ ఓయూ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ నందు గల టీజీ వెంకటేష్ ఐఎంఏ భవన్లో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరితారెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని ప్రభుత్వం భూములను కొందరు స్వార్థపరుదులు దర్జాగా కబ్జా చేసుకుని యథేచ్ఛగా ఫ్లాట్లుగా వేసుకుని విక్రయం చేస్తూ దోచుకుంటున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని కుంకనూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల దేవనకొండ టర్నింగ్ దగ్గర సర్వే నెంబర్ 597 ఇది గతంలో సర్వీస్ ఇనాం భూమిగా ఉండేది. ఇది కొంతమంది అక్రమంగా సబ్ డివిజన్ల పేర్లతో విక్రయం చేశారు. ఈ భూమిని లేఅవుట్ చేసి ఫ్లాట్ల రూపంలో అమ్ముకొని లక్షలు సంపాదించుకుంటున్నారు. అలాగే 597 సర్వే నెంబర్కు పక్కలో ఉన్న 591 పోరంబోకు భూమి 6 ఎకరాల 59 సెంట్లు ఉంది. ఈ భూమిని కూడా 597 పేరుతో అమ్ముకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యంగా ఫ్లాట్లోకి వెళ్తుండగా విషయం తెలుసుకున్న దళిత నాయకులు ముక్కుముడిగా వెళ్లి అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పైగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితులు అదుపు చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వం భూమిని కబ్జాదారులకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని విద్యార్థులకు మోడల్ స్కూల్ లేదా ఆట స్థలానికి కేటాయించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇది పరంపోగే ఇది పరంపోగే నీ పట్టపు మాదుకున్న దాంట్లో ఒక సొంత కొట్టు పరంపోగే మరి అమ్మారో ఊరికి ఊరికి ఎవడైనా రంగులు పెట్టకుండా మీరు కొనే రైట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద వాలంటీర్ల ఉదయం 6 గంటలకి ఇంటింటికి పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి
మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి మందులు సార్ కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన మా ఆయన చచ్చిపోయాడు కదా సార్ అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా వెనుకమాల స్వామి. ఇంకా ఎక్కడ మాట్లాడేది చెప్తా ఉంటాను. అమ్మ ఈ సైడ్ పడిందా? సరే అనుకున్నాం సార్. అటు అమ్మ మీరు అటు తిరిగమ్మ. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వంకలు పెట్టి అడుకునేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషకరమని తెలిపారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. ఏ సమస్య అయినా నేరుగా తనకు చెప్పాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. వరంగల్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. చర్యలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీల పైన గొంతెత్తకుండా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి దోపిడీలు ప్రశ్నించకుండా ఎదురుదాడి చేస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం, కానీ మేము గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం, ఓడినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా మీరు మా పైన ఎంత నిర్బంధం మోపినా, ఎన్ని అవస్థలు మోపినా, ఎన్ని మా పైన అక్రమ కేసులు మోపినా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మా విద్యార్థుల పైన నిరసన తెలియజేయాలని ఉంటే అక్రమంగా 3 పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేదాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే అన్నారు స్వయంగా, మేము ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సానుకూలంగా వింటాం, సమయం కేటాయిస్తాం, ఆ వినతి పత్రాలు తీసుకుంటామని చెప్పారు. కానీ నిన్న సామాన్యుది కాదు కదా, ప్రజాప్రతినిధుల సమస్యలు కూడా వినకుండా మీరు మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు, కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించారు అన్నది ప్రజల్లో అర్థమైంది. కనీసం కలెక్టర్ ఆఫీస్లో అయినా మీరు సమీక్షా సమావేశం పెట్టి సాయం చేయాలి అని చెప్పి లెటర్లు పెడితే మరి వాళ్ళు కూడా డేటు 2022లో మరి వాళ్ళు బ్రౌన్ ఫీల్డ్ కింద ఒక 500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది.
దాని మొదటి విడత 300 కోట్లు, రెండో విడత 200 కోట్లు శాంక్షన్ ఇస్తామన్నాం అన్నారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఈ ముఖ్యమంత్రి గారిని ఇమ్మీడియట్గా ఆ 500 కోట్లు శాంక్షన్ చేపియాల్సిందే, శాంక్షన్ ఆల్రెడీ అయింది, తీసుకురావాల్సిన బాధ్యత వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఒక 1500 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకున్నది మన అప్పటి ప్రభుత్వం. అలాగే ఒక 500 నుంచి 600 కోట్లు. పార్టీలో ఉన్నటువంటి నీ శాసనసభ్యులు నిన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకొని ప్రజాపాలన వైపు, ప్రజా సమస్యల వైపు దృష్టి పెట్టాలని చెప్పి సమగ్ర అభివృద్ధి మీద ఒక విజన్తో ముందుకు పోతే ప్రజలు కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నా. ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మాత్రమే చెప్పినటువంటి సమాచారాన్ని ప్రభుత్వ సమాచారంగా భావించాలి రాష్ట్ర ప్రజలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో కేబినెట్ ద్వారా తెలియపరచండి. ఈ రాష్ట్రానికి అత్యంత హై లెవెల్ బాడీ కేబినెట్ ద్వారానే 2 మంత్రులే పాలన చేస్తారు అంటే మిగతా మంత్రుల వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళకున్న గౌరవం ఏంటి, వాళ్ళ మీద విశ్వాసం లేదా, కొండా సురేఖ నమ్ముతలేరా, సీతక్క గారిని నమ్ముతలేరా, ఇట్లా చెప్పుకుంటూ ఈ కేబినెట్లో ఉండబడిన మిగతా మంత్రులను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదా? ఇవన్నీ కూడా వారు చెప్పిన మాటలే, కొత్తగా మేము ఆరోపణ చేయడం లేదు. నిన్న చిన్న రిక్వెస్ట్, మా విద్యార్థులకు జరిగిన సంఘటన వాళ్ళు వివరిస్తారు. కర్నూలు నగరం బుధవారపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపించేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే పింఛన్ సొమ్ము 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిలు కలిపి పింఛన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందించడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జానకి రామారావు మాట్లాడుతూ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పింఛన్ సొమ్మును 4,000కు పెంచడమే కాకుండా గత 3 నెలల బకాయిలను కలిపి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే పెంచిన 3 నెలల పింఛన్ లబ్ధిదారులకు అందజేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదని పింఛన్ సొమ్ములు లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీకి లబ్ధిదారులు, కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తామంటారు, కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల బరిలో దిగిన రోజే మేము ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలో బకాయి ఉన్న 1,000 రూపాయలు, మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలోది 1,000 రూపాయలు కలిపి ఈ నెల పెన్షన్ తోటి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో లాగా కల్లబొల్లి మాటలు చెప్పలేదు, పెంచుకుంటూ వెళ్తానని కూడా చెప్పలేదు. ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గత 2 నెలలు ప్రభుత్వం ఏర్పడింది. గత నెల 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. అదే గత నెల 13వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే పెన్షన్ 3 నెలలు పెంచి ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే లేదు. దీనికి మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ తీసుకుని వీళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ మరి ఎంతో పేద ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఆకస్మికంగా వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషి డ్యామ్ బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన కుటుంబం. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్ములతో పాటు 3 నెలల ఏరియన్ సైతం వెరిసి 7,000 చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం అచ్చంపేట ఉండూర్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గాది హరిబాబు గారు వికలాంగ పెన్షన్ ముందుకు తీసుకురావాలి. బాబు కొంచెం అక్కడ గుడ్డుపాటు కల్పించండి, ఆయన రావడానికి కొంచెం దారి ఇవ్వండి. బాబు కొంచెం అక్కడ దారి కల్పించాలి దయచేసి, సమయాతీతం అవుతుంది. అయ్యప్పుడు పట్టుకో, అయ్యప్పుడు అలాగా పక్కన ఎలాగా గాది హరిబాబు గారు ఎలా తిరుగు కడియపు వీరభద్రరావు గారు ముందుకు రావాలి. కడియపు వీరభద్రరావు గారు వారిని అతిథుల చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మా సిబ్బంది నేరుగా మీ ఇంటింటికి వచ్చి ప్యాపిలి మండలంలోని కౌల్పల్లి గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్లను పంపిణీ చేసిన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ఆర్ఈ రాఘవేంద్ర గౌడ్, ఆర్ఈ నాగరాజ్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగిరెడ్డి శివారెడ్డి, రమేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పెద్ద వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రామా ఎనికిలా కొంచెం బాగా తీసుకోవాలంటే ఈ పెద్దమ్మ చెప్పు కూర్చో. ఓకే సార్ చెప్పు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు గట్టి చెప్పు వచ్చారు చెప్పు చెప్పండి పేరు సార్ నాది గట్టి మాట్లాడు బాగా మాట్లాడతాయి. పట్టుకో ఇట్లా
గతంలో ఏమి ఇస్తారు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు స్వామి మీ పాదాల దయ వల్ల. గతంలో 3,000 ఇచ్చిండేది. మరి ఇది బాగుంది కదా, బాగుంది. మన ప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి కదా. మరి ప్రభుత్వం మీకు మేము అండగా ఉంటాం, మీకు అన్ని రకాలు ఉంటాం. రైతులు గారికి అది కూడా కౌలు కింద డిక్లరేషన్ డబ్బులు ఇస్తున్నది కూడా అని చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అన్న మేము ఉంటాం. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మండల ఎంపీపీ కొత్త వినత శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీస్లు ఈ నెల 3వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిన ఎంపీపీలు ఎంపీటీసీలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.